ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఇలాంటి పిటిషన్లో అలాంటివి కుదరదు అని చెప్పింది హైకోర్టు. ఏసీబీ వాదనలు పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. ఫార్ములా ఈ రేస్లో నిధుల దుర్వినియోగం లేదని కేటీఆర్ తరపు లాయర్లు వాదించారు. అయితే మనీ ట్రాన్స్ఫర్ ఫైల్ పై కేటీఆర్ సంతకం చేశారని ఏసీబీ చెప్పుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు నేరపూరిత కుట్రే అని ఏసీబీ అడ్వకేట్లు కోర్టులో వాదన వినిపించారు. అయితే 409 సెక్షన్ వర్తించదని కేటీఆర్ తరపు లాయర్లు చేసిన వాదన సరికాదని ఏసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే విచారణ సందర్భంగా ఏసీబీ వాదనని కోర్టు సమర్థించింది. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ లిమిటెడ్ కి నిధుల మళ్లింపులో ఏం జరిగిందో పూర్తి స్థాయిలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. హైకోర్టు తీర్పుతో ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 9న విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అరెస్టు చేయొద్దని చెప్పలేదన్న హైకోర్టు కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 409 కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇవాల్టి తీర్పుతో కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ముగిసినట్లే. అయితే హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఏం చేస్తారో అనే ఉత్కంఠ అయితే ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు న్యాయవాదులు. హైకోర్టు తీర్పు రాగానే దూకుడు పెంచింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో పలుచోట్ల సోదాలు స్టార్ట్ చేసింది. గ్రీన్ కో ఆఫీస్ లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, మచిలీపట్నంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. ఎస్జెన్ నెక్స్ట్ కంపెనీలో సోదాలు చేస్తుంది ఏసీబీ. ఎస్జెన్ నెక్స్ట్ ఆఫీస్ మాధాపూర్, ఎస్ అర్బన్ రైజ్ మాధాపూర్లో సోదాలు నిర్వహిస్తుంది. ఎస్ అర్బన్ డెవలపర్స్ మచిలీపట్నంలో కూడా సోదాలు నిర్వహిస్తోంది. రైట్, మనం చూస్తున్నాం ఏసీబీ సోదాలకు సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. హైకోర్టు తీర్పు రాగానే దూకుడు పెంచింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో పలుచోట్ల సోదాలు చేస్తుంది. ఆ సోదాలకు సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. గ్రీన్ కో ఆఫీస్ లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, మచిలీపట్నంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. పక్కా ఆధారాలతో కోర్టు ముందుకు రావాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. ఎస్జెన్ నెక్స్ట్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఎస్జెన్ నెక్స్ట్ ఆఫీస్ మాధాపూర్, ఎస్ అర్బన్ రైజ్ మాధాపూర్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్ అర్బన్ డెవలపర్స్ మచిలీపట్నంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. రైట్, హైకోర్టు తీర్పు రాగానే ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పలుచోట్ల సోదాలు చేస్తోంది. హైదరాబాద్లో కూడా గ్రీన్ కో ఆఫీస్లో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. హైదరాబాద్, మచిలీపట్నంలలో రికార్డులు పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఎస్జెన్ నెక్స్ట్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఎస్జెన్ నెక్స్ట్ ఆఫీస్ మాధాపూర్, అలాగే ఎస్ అర్బన్ రైజ్ మాధాపూర్లో కూడా తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సో పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించాలనే ఉద్దేశంతో ఏసీబీ దూకుడు పెంచింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఎస్ అర్బన్ డెవలపర్స్ మచిలీపట్నంలో కూడా సోదాలు నిర్వహిస్తోంది. మరి ఈ సోదాలు ఎప్పటి వరకు జరుగుతాయి అనేది తెలియరావాల్సి ఉంది. అయితే పక్కా ఆధారాలతో మాత్రం మేము వస్తామనే కాన్ఫిడెంట్తో ఏసీబీ ఉన్నట్టు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు రాగానే కూడా ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పలుచోట్ల సోదాలు చేస్తుంది. ఆ సోదాలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. గ్రీన్ కో ఆఫీస్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎస్జెన్ నెక్స్ట్ కంపెనీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్జెన్ నెక్స్ట్ ఆఫీస్ మాధాపూర్లో, అలాగే ఎస్ అర్బన్ రైజ్ మాధాపూర్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఎస్ అర్బన్ డెవలపర్స్ మచిలీపట్నంలో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.